వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. 1,10,00,000తో నూతనంగా నిర్మించిన ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న ప్లానింగ్ కమిషన్ చైర్మన్ చెన్నారెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి అధికారులు. చదువును మించిన ఆస్తి లేదు. ఎంపీ డీకే అరుణ వనపర్తి జిల్లా అమరచింత మండలం మస్తీపూర్ హైస్కూల్ ప్రారంభోత్సవంలో ఎంపీ డీకే అరుణ 1,10,00,000తో నూతనంగా నిర్మించిన ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న ప్లానింగ్ కమిషన్ చైర్మన్ చిన్నారెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి అధికారులు చదువును మించిన ఆస్తులేమీ లేదు అన్నారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆదివారం వనపర్తి జిల్లా అమరచింత మండలం మస్తీపూర్లో 1,10,00,000తో నిర్మించిన ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, పర్ణికారెడ్డి, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. దాంట్లో 72 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఈ యొక్క స్కూల్ బిల్డింగ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మరి ఈరోజు కొంత సిఎస్ఆర్ ద్వారా ఈ స్కూల్కి మిగతా మౌలిక వసతులకు సంబంధించి ఈ గ్రామవాసి అయినటువంటి రమేష్ రెడ్డి గారు, ఐపీఎస్ ఆఫీసర్, గ్రామవాసి, వారు ఈ విషయంలో తీసుకొని సిఎస్ఆర్ నిధులు, కొంత రాజ్యసభ సభ్యుల నిధులు, వాటన్నిటి ద్వారా పూర్తి చేయించారు. ఇవాళ దీని ప్రారంభోత్సవానికి మరి పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మంచి స్కూల్ బిల్డింగ్ పూర్తయింది. ఇంకా గ్రౌండ్ ఇదంతా కూడా వర్షం పడడం చిత్తుగా ఉంది. సో దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎం శ్రీ కింద పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు శాంక్షన్ అయింది. ప్రతి స్కూల్లో భవనాలకు, కస్తూర్బా భవనాలకు, మోడల్ స్కూల్ భవనాలకు, అదేవిధంగా స్కూల్ భవనాలకు, సైన్స్ ల్యాబ్స్కి ఇంత పెద్ద ఎత్తున పిఎంసీ నుంచి పెద్ద ఎత్తున నిధులు శాంక్షన్, 100 కోట్ల రూపాయల నిధులు తెలంగాణ రాష్ట్రానికి నిధులైన శాంక్షన్ అయినాయి. అదే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా కూడా 100 కోట్ల నిధులు, తెలంగాణ రాష్ట్రానికి 1,000 కోట్ల 100 కోట్ల రూపాయల నిధులు ఈ యొక్క పిఎంసీ యొక్క పథకాల ద్వారా స్కూళ్ళకు శాంక్షన్ ఇచ్చి బిల్డింగ్లు ఈరోజు కొన్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కొన్ని ఈరోజు ప్రారంభ దశలో ఉన్నాయి, కొన్ని పూర్తయినాయి. ఈరోజు విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద పిల్లలందరూ కూడా ప్రభుత్వ స్కూళ్ళలో మంచి విద్యను అందించాలని, వారికి అందరికీ ఉన్నతమైనటువంటి విద్య లభించాలని, అన్ని మౌలిక సదుపాయాలతో పిల్లలు చదువుకునేటటువంటి లక్ష్యంతో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి దానికి నిధులు కూడా పెద్ద ఎత్తున కేటాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ పట్ల కూడా ఈరోజు అంటే 10th అయిపోయిన పిల్లలు, ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు, చదువులు మధ్యలో మానేసిన పిల్లలు గతంలో, అటువంటి వారు ఎలా స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ ఎలాంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకున్నటువంటి పిల్లలకు కూడా పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈరోజు ట్రైనింగ్స్ ఇప్పించి వాళ్ళకి ఉపాధి ఉద్యోగాల అవకాశాలు కాకుండా వాళ్ళకి స్వతహాగా చిన్న యూనిట్స్ పెట్టుకోవడానికి, స్మాల్ యూనిట్స్ అంటే విలేజ్ కాటేజ్ ఇండస్ట్రీస్ లాగా పెట్టుకోవడానికి కూడా ఈరోజు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నారు ఎంఎస్ఎంఈ ద్వారా. సో పెద్ద ఎత్తున దీని ద్వారా ప్రతి ఒక్కరు లబ్ధి పొందాలని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారాన్ని ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.